భగవద్గీత 2వ అధ్యాయము 48వ శ్లోకము. యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః సమభావము కలవాడవై, కురు చేయుము, కర్మాణి నీ ధర్మములను, సంఘం ఆసక్తిని, త్యక్త్వా విడిచి, ధనంజయ ఓ అర్జున, సిద్ధి అసిద్ధ్యోః జయాపజయములందు సమభావము కలవాడవు, భూత్వా అయి, సమత్వం సమభావమే, యోగః యోగమని, ఉచ్యతే చెప్పబడుతున్నది. ఓ ధనంజయ, జయాపజయములందు ఆసక్తి విడనాడి సమభావముతో నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును. భాష్యము. శ్రీకృష్ణుడు అర్జునునకు యోగమునందు వర్తించమని బోధించుచున్నాడు. ఆ యోగమనగానేమిటి? సదా కలతలకు గురిచేయు ఇంద్రియములను నియంత్రించి మనస్సును భగవానునిపై కేంద్రీకరించుటయే యోగమనబడును. ఆ భగవానుడెవ్వరు? దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే భగవానుడు. అట్టి శ్రీకృష్ణుడే యుద్ధము చేయమని అర్జునుడితో స్వయముగా చెప్పుచుండుట చేత యుద్ధ ఫలితములతో అర్జునునకు ఎట్టి సంబంధము లేదు. లాభము లేదా విజయము అనున్నది శ్రీకృష్ణుని సంకల్పమునకు సంబంధించినది. తన ఆదేశానుసారము ప్రవర్తించమని శ్రీకృష్ణుడు అర్జునుని ఆదేశించెను. శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించుటయే నిజమైన యోగము. అట్టి విధానము కృష్ణ చైతన్యమునందు అభ్యసించబడును. కృష్ణ చైతన్యమునందే మానవుడు తాను యజమాని అనడి భావన విడవగలుగును. మానవుడు శ్రీకృష్ణునకు లేదా శ్రీకృష్ణుని దాసుడు కావలెను. కృష్ణ చైతన్యమునందు స్వధర్మమును నిర్వహించుటకు అదియే సరి అయిన మార్గము. అట్టి మార్గమే యోగమునందు వర్తించుటకు అతనికి తోడ్పడగలదు. అర్జునుడు క్షత్రియుడగుట చేత వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను పాటించువాడు. వర్ణాశ్రమ ధర్మముల ముఖ్యోద్దేశము విష్ణువును సంతృప్తిపరచుటయేనని విష్ణు పురాణమునందు చెప్పబడినది. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరును స్వార్థముతో కూడిన స్వీయ తృప్తినే వాంఛింతురు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణున్నే సంతృప్తిపరచవలననే కానీ తమ ఇంద్రియ తృప్తి కొరకై ఆరాటపడరాదు. అనగా శ్రీకృష్ణుని సంతృప్తి పరుపనిదే వర్ణాశ్రమ ధర్మ నియమములను ఎవ్వరునూ చక్కగా పాటింపలేరు. శ్రీకృష్ణుడు తెలిపినట్లుగా వర్తింపవలెనని అర్జునుడు పరోక్షముగా ఆదేశింపబడుచున్నాడు. జై శ్రీకృష్ణ.